ప్రకాశం జిల్లా వైసీపీలో రాజకీయాలు వేడెక్కాయి. నేడు ఒంగోలులో వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో నియోజకవర్గ నూతన బాధ్యులను పరిచయం చేయబోతున్నారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి. ఈ సమావేశానికి మాజీ మంత్రి బాలినేనికి ఆహ్వానం పంపింది వైసీపీ అధిష్టానం. మరోవైపు తన డిమాండ్లు నెరవేరేంత వరకు పాల్గొనే ప్రసక్తి లేదని తేల్చేశారు బాలినేని. మరోవైపు పరిచయ సమావేశానికి ఎంపీ మాగుంటను ఆహ్వానించలేదు వైసీపీ అధిష్టానం. మాగుంటకు ఆహ్వానం పంపకపోవడంతో పాటు ఎంపీతో పాటు ఆ బాలినేని కూడా అసంతృప్తిగా ఉన్నారు. తమ సీట్లను ఇతరులకు కేటాయించి తమకు ప్రాధాన్యం కల్పించకపోవడంపై సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ రగిలిపోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో వారంతా కూడా టచ్ లోకి వెళ్లారు. అలాగే టీడీపీ నేతలతో చర్చలు నడుపుతున్నారు ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్. వైసీపీలో అవకాశం లేకపోవడంతో పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు మదిశెట్టి. అటు టీడీపీ నేతలతో ఇప్పటికే చర్చలు జరిపారు ఎంపీ మాగుంట. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ప్రకాశం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే బాడీ వెయిట్ అనేది జరుగుతుంది. వైసీపీలో నిజంగా ప్రధానంగా కాకపట్టిస్తుంది. ఎందుకంటే బాలినేని ఎపిసోడ్ ప్రధానంగా ఆయన ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి కేటాయించి తను ఏదైతే సిఫారసు చేశానో మిగతా నియోజకవర్గాలు కనిగిరి కానీ మార్కాపురం కానీ ఆ నియోజకవర్గాల్లో తను సిఫారసు చేసిన వాళ్ళనే ఫైనల్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఒంగోలులో పేద ప్రజలకు తలపెట్టినటువంటి 25,000 పట్టాల విషయంలో కూడా విడుదల చేసుకోవాల్సినటువంటి నిధులు 173 కోట్లు ఏదైతే ఉందో ఆ నిధులు ఇమీడియట్ గా విడుదల చేయాలని చెప్పేసి బాలినేని కూడా ఇటీవల పలు దఫాలుగా సీఎం కలవడం జరిగింది. ప్రధానంగా ధనంజయ రెడ్డిపై కూడా ఒత్తిడి రావడం జరిగింది. కానీ ఆయన పెట్టిన డిమాండ్లు ఏవి కూడా వైసీపీ అధిష్టానం సానుకూలంగా లేకపోవడము, పలు దఫాలుగా ఈ రోజు చేస్తాం రేపేస్తున్నామని చెప్పేసి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడము, కానీ పనులు కాకపోవడము, ఈ విశాలమైన మొత్తంగా చూసినటువంటి బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వైసీపీ అధిష్టానంలో వైసీపీ తన సొంత కుటుంబంలో ఇటువంటి పరిస్థితి తనకు ఎప్పుడు ఎదురు కాలేదు. కానీ ఇటీవల గత మంత్రి పదవికి పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇంకా ఈ జరుగుతున్న పరిణామాలు మొత్తం చూస్తే ఇంకా కావాల్సి ఒక టార్గెట్ గా ఎంచుకొని చేస్తుంది అని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ కేటాయించడం, ఆయన కొడుకు విక్రమ్ రెడ్డిని ఎంపీగా ఒంగోలు నుండి బదిలీ దింపాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం భావిస్తున్న సమాచారంతో ఆయన కొంత అసంతృప్తి గురవుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా వైవి సుబ్బారెడ్డిని జిల్లాలో అడుగు పెట్టడాన్ని అంటే ప్రతిపక్ష రాజకీయాలుగా అడుగు పెట్టడాన్ని ఆయన ఎప్పటి నుంచో విభేదిస్తున్నారు. జిల్లాలో ఇద్దరం పోటీ చేయడం వల్ల ఇక్కడ 2 వర్గాలు చీలిపోతుంది పార్టీ అని చెప్పేసి ఆయన గతంలో వైసీపీ అధిష్టానం పైన అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. కానీ రీసెంట్ గా చూస్తే ఈ రోజు విజయసాయిరెడ్డి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన కొండటి కానీ సంతనూతలపాడు కానీ అడిగే పర్చూరు కానీ ఈ నియోజకవర్గ బాధ్యతలు ఉన్నారో ఈ నియోజకవర్గ బాధ్యులను అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అదేవిధంగా క్రియాశీల నాయకులు వీరితో పరిచయం చేసే కార్యక్రమాన్ని ఈ రోజు పెట్టారు. అందుకోసం ఒంగోలు వేదికగా వాళ్ళు కన్వెన్షన్ హాల్ కూడా ఎంపిక చేశారు. ఈ మీటింగ్ ఈ రోజు సాయంత్రం 3 గంటలకు జరగబోతుంది. అయితే ప్రధానంగా ఈ మీటింగ్ పాల్గొనాలని చెప్పేసి బాలినేని కూడా ఆహ్వానం పంపింది వైసీపీ అధిష్టానం. కానీ దీన్ని తీవ్రంగా ఆయన ఖండించారు. తను ఏదైతే డిమాండ్లు ఆ డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఈ సమావేశాలకు హాజరయ్యే ప్రసక్తి లేదని చెప్పేసి వైసీపీ అధిష్టానానికి తెలిసి చెప్పారు. ఇటువైపు ఎంపీ మాగుంటకు ఆహ్వానం లేదని చెప్పేసి ఆహ్వానం అందలేదని చెప్పేసి మనకున్న సమాచారం ఉంది. ఇటు మాగుంటకు ఆహ్వానం పంపకపోవడము, అటువల్ల టీజేఆర్ కు కూడా ఎమ్మెల్యే సంతనూతలపాడు ఎమ్మెల్యేకు కూడా ఆహ్వానం పంపకపోవడంపై అక్కడ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలోనే టీజేఆర్ సుధాకర్ బాబు కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్ళిపోయాడనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఆయన కాంగ్రెస్ లోకి పోతున్నా అనే విషయం కూడా తన అనుచరవర్గంతో కూడా చర్చించినట్టు కూడా ఇప్పటికీ మనకు సమాచారం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే మద్దిశెట్టి వేణుగోపాల్ అంటే దర్శి ఎమ్మెల్యే ప్లేస్ లో అక్కడ బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి అక్కడ సీటు కేటాయించడం, అదేవిధంగా ఆల్టర్నేటివ్ ఏదైనా చూడాలని చెప్పేసి ఆయన వైసీపీ అధిష్టానం దగ్గర ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను కూడా వైసీపీ అధిష్టానం ఇంతవరకు పరిగణలో తీసుకుపోవడం, ఏదో ఒంగోలు లోక్సభ కానీ లేదా మిగతా ఏదైనా నియోజకవర్గం కానీ తను కేటాయించాలని చెప్పేసి ఇటీవల సీఎంతో భేటీ అయిన సందర్భంగా మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన భావాలు వ్యక్తపరచడం జరిగింది. సో ఆ భావాలకు అనుగుణంగా వైసీపీ అధిష్టానం నిర్ణయం లేకపోవడంతో ఆయన కూడా ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానంతో ఇప్పటికే కొంత చర్చలు కూడా జరిపినట్టు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా ఎంపీ మాగుంట కూడా ఇటు వైసీపీలో ఛాన్స్ లేకపోవడంతో ఇప్పటికే విభేదించిన నేపథ్యంలో ఇతను టీడీపీ వైపు అడుగులు వేసేందుకు అనివార్యం నేపథ్యంలో టీడీపీతో అడుగులు వేసేందుకు ఇప్పటికే కీలక నాయకులతో కూడా చర్చించినట్టు కూడా జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది. అదేవిధంగా మాగుంట అనుచరవర్గం కూడా అదే చెప్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ జిల్లాలో ఏం జరగబోతుంది, బాలినేని స్టెప్ కూడా ఎటువైపు ఉండబోతుంది, వైసీపీ అధిష్టానం బుజ్జగింపు తగడతాడా లేకపోతే మాగుంట
బాలినేని ఇద్దరు ఒకే నిర్ణయం తీసుకొని ఏదైనా స్టెప్ తీసుకుంటారా అనే ఉత్కంఠ అయితే జిల్లాలో కొనసాగుతుంది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శంకర్.